హలో ఫ్రెండ్స్, నేను రైస్ కుక్కర్లో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా చికెన్ని కడిగి పక్కన పెట్టుకొని దానిలోకి బిర్యానీ మసాలాని ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ధనియా పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కారం 3 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక దానిలోకి చిక్కటి మజ్జిగని యాడ్ చేసుకోవాలి. పెరుగుని కొంచెం చిలికి మజ్జిగని యాడ్ చేసుకోవాలి. 1½ కప్పు మజ్జిగని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ తర్వాత పక్కన పెట్టుకొని మనం రైస్ని కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక అరగంట నాననివ్వాలి. తర్వాత ఒక కుక్కర్లో ఒక గిన్నెలోకి 3/4 వాటర్ తీసుకొని దానిలోకి స్టోన్ ఫ్లవరు, బిర్యానీ ఆకు, జీరా, కొంచెం ఒక స్పూన్ నూనె వేసుకొని ఆ నీళ్ళల్లో కలుపుకోవాలి. కలుపుకున్నాక నీళ్లు పొంగొచ్చే వరకు కలుపుకోవాలి. ఇంతలో మనం చికెన్ ఉడికించుకొని ఇలా రైస్ కుక్కర్లోకి అడుగున పేర్చుకోవాలి. ఈ నీళ్లు ఉడికినాయి ఫ్రెండ్స్. దీనిలోకి బియ్యం వేసుకోవడమే. వేసుకున్నాక కలుపుకోవాలి. రైస్ 90% ఉడికే వరకు ఉంచాలి. ఇవి ఇందాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా పక్కన పెట్టుకోవాలి. రైస్ ఉడికినాయి ఫ్రెండ్స్. దాని మీద వాటిని అడ్జస్ట్ చేయాలి. రైస్ని ఆ ముక్కల మీదకి మొత్తం పట్టేటట్టుగా చల్లుకోవాలి పైన రైస్ కుక్కర్లోకి. తర్వాత ఒక లేయర్ బియ్యం రైస్ వేసి తర్వాత దాని మీదకి ఉల్లిపాయ ముక్కల్ని పరుచుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనాను కూడా పరుచుకోవాలి. ఇందాక ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కల్లో గ్రేవీని వీటి మీదకి వేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక లేయరు రైస్ని వేయాలి. వేసి మళ్ళీ పుదీనా, కొత్తిమీర అవన్నీ మళ్ళీ జల్లుకోవాలి ఫ్రెండ్స్. జల్లుకున్నాక దానిలోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసుకోవాలి. వేసుకొని రైస్ కుక్కర్లో పెట్టేయడమే ఫ్రెండ్స్. రైస్ కుక్కర్ని ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. పెట్టిన తర్వాత అది వామ్లోకి వెళ్ళిపోతున్న తర్వాత ఆటోమేటిక్గా మనకి రైస్ పొడి పొడిగా చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. దాని బిర్యానీ రెడీ అయిపోతుంది ఒక 5 మినిట్స్లో. ఎంత చక్కగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వడ్డించుకోవడమే. టేస్టీ బిర్యానీ రెడీ. ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.